నేను అబలను కాను 5వ భాగం. 4వ భాగంలో స్ఫూర్తి తండ్రితో పాటు ల్యాబ్కి వెళ్తుంది. అక్కడ రాజశేఖరంని కలుసుకుంటుంది. అతనితో పాటు అతని ఇంటికి వెళ్తుంది. కథ కొనసాగుతుంది. అసలు నాది తప్పు. రాముడు మంచి బాలుడు అన్నంత ఇదిగా మీరు వర్క్ చేసుకుంటుంటే వచ్చి డిస్టర్బ్ చేశాను. ఇంతగా ప్రతిమలాడుతుంటే ఎలా కాదనగలను? సరే పదండి. ఇల్లు ఇన్స్టిట్యూట్కి దగ్గరే విడిగా ఉంది. కేవలం లాన్స్ మాత్రమే పెంచిన పెద్ద ఖాళీ స్థలం. ఆకుపచ్చని ముకమల్ బట్ట మీద బుల్లి వెండిగిన్నె బోర్లించినట్టు బొమ్మరిల్లు లాంటి చిన్న బిల్డింగ్ స్పానిష్ స్టైల్లో ఉంది. కిటికీల ముందు కుండీలుంచుకోవడానికి చిన్న చిన్న బాల్కనీస్లా ఉన్నాయి. వాటిల్లో యూనిఫామ్గా గోల్డ్ స్పాట్ కలర్లో చిన్న చిన్న పువ్వులతో విరగబూసిన మొక్కలు. ముగ్ధురాలైంది స్ఫూర్తి. లోపల అడుగు పెట్టగానే పెద్ద హాలు, మధ్యలో కాశ్మీరీ కార్పెట్, 4 సోఫాలు, చిన్న టీపాయ్, దానిమీద తాజా గులాబీలు నింపుకున్న ఫ్లవర్ వాజ్, ఓ మూలగా కలర్ టీవీ, ఓ మూల బోన్సాయి పద్ధతిలో పెంచిన మామిడి చెట్టు, ఇత్తడి కుండీల్లో క్రోటన్సు. హాలుకి ఎడమవైపు కిచెన్ కమ్ డైనింగ్, దాన్ని ఆనుకుని స్టోర్ రూమ్, కుడివైపు 2 బెడ్రూమ్స్. ఇది నా బెడ్రూమ్. తలుపు తెరిచాడు రాజశేఖరం. ఏసీ రూమ్, గంధపు అగరొత్తులు కాలుతున్న పరిమళం. ఆ రూమ్లో తెల్లటి దుప్పటి పరిచిన డబల్ బెడ్, చేతికి అందేంత దూరంలో టేప్ రికార్డర్. అంతే. కానీ గోడకున్న ఒకే ఒక్క నిలువెత్తు చిత్రం విభ్రాంతిలో ముంచుతోంది. అదెంత సహజంగా ఉందంటే నిజంగా జరుగుతున్నట్లే. ఓ స్త్రీ ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా నీటి పాయలో లేత సూర్యకాంతిలో నిగనిగలాడుతున్న నల్లటి బండరాయి మీద కూర్చుని స్నానం చేస్తోంది. నగ్నత్వం, విరగబడుతున్న యవ్వనం. చిత్రం ఏమిటంటే అసభ్యత లేదు, జుట్టు ఆచ్ఛాదనలా ఉంది. అసలు ఏమంత సహజంగా ఆర్టిస్టిక్గా ఉంది. ఆమె శరీరం మీద ఉండి ఉండనట్లు అమర్చి ఉంది. రంగుల మేళవింపు, నీడల అమరిక, జీవం ఉట్టిపడుతున్న ఆ చిత్రంలోని ఆకర్షణ కళ్ళు తిప్పుకోనివ్వడం లేదు. ఎవరా అమ్మాయి? అంది స్ఫూర్తి అటే చూస్తూ. పలానా అని చెప్పలేం. ఓ మనసులో మెదిలిన అందమైన భావవీచిక. ఆర్ట్ ఎగ్జిబిషన్లో చూసి ముగ్ధుడినై కొనుక్కొని తెచ్చుకున్నాను. ఆమె ఇచ్చేది ఆహ్లాదతనే కానీ అసభ్యత కాదు. అందుకే అంతగా నచ్చింది. యు ఆర్ కరెక్ట్, ఫెంటాస్టిక్ అంది ఆ రూమ్లోంచి బయటకు వస్తూ. కిచెన్లో సామాను కూడా పొందిగ్గా సర్ది ఉంది. అంతా గ్లాస్వేర్. బ్రహ్మచారి కొంపంటే హడలిపోతూ వచ్చాను. చాలా నీట్గా ఉంచుకున్నారు అంది స్ఫూర్తి. మా బ్రహ్మం వంట తిన్నారంటే నిజంగానే హడలిపోతారు. సిల్క్ స్మిత అభిమాని. ఆవిడ సినిమా చూసొస్తే మాత్రం అడ్డదిడ్డమైన స్వీట్సు చేస్తాడు. ఆ సినిమాల కొరత ఏర్పడితే మాత్రం కారం శాతం పెంచేస్తాడు. అందుకే వీడియోలో వారానికి ఒకసారైనా ఆవిడ సినిమా చూపిస్తూ ఉంటాను. కూర్చోండి. వస్తున్న నవ్వు ఆపుకుంటూ కుర్చీ లాక్కొని కూర్చుంది స్ఫూర్తి. ఫ్రిడ్జ్లోంచి 4 గుడ్లు తెచ్చి ఓ గిన్నెలోకి కొట్టి కొంచెం మిరియాల పొడి, ఉప్పు చేర్చి బాగా గిలకొట్టి 2 ఆమ్లెట్స్ వేశాడు రాజశేఖరం. వద్దండి, ఇంటి దగ్గర పూర్తి చేసుకునే వస్తున్నాను అని స్ఫూర్తి అభ్యంతరం చెప్తున్నా వినలేదు. తర్వాత యాపిల్ కోసి ఆ ముక్కలు, సాల్ట్ బిస్కెట్సు ఓ ప్లేట్లో పెట్టి మొత్తం నీట్గా టేబుల్ సర్ది తీసుకోండి అన్నాడు. గాజు గ్లాసుల్లో ఫిల్టర్ వాటర్ నింపి తీసుకొచ్చాడు. ఇద్దరూ తిన్న తర్వాత కాఫీ కలిపాడు. పోనీ మంచి కుక్ని చూసుకోపోయారా? ఏం చెప్పమంటారు? నా కర్మ అంతే. వండుకోవడం అంటే నాకు పెద్ద శిక్షలా ఉంటుంది. వంట కూడా రాదు. ముందు అచ్చాయమ్మ అనే ఆవిడ వంట చేసింది. కేవలం 1 రోజులు. పాపం బాగానే వండేది. నా దురదృష్టం కొద్దీ వాళ్ళ ఆయన విజిట్కొచ్చి నన్ను చూసి ఆగ్రహోదగ్రుడై వెళ్ళిపోయి పెళ్ళాం ఇంటికి రాగానే ఒంటి కాలి మీద లేచాడట. చిరంజీవి బాబులా ఉన్నాడని కూడొండుతున్నావా అన్నది అతని పాయింట్. అచ్చాయమ్మ చిరంజీవి అంటే పడి చస్తుందట. అది అనుమానం. ఆవిడ మానేసింది. తర్వాత అరవ అయ్యంగారిని తీసుకొచ్చాను. ఆయన అంతకుముందు హోటల్లో వండి మార్చేవాడట. ఆ అలవాటు కొద్దీ 12 మందికి సరిపడా ఎడాపెడా వండేసేవాడు. ఇదేమిటయ్యా బాబు అంటే, నా అలవాటు అంతేనండి. బుల్లి లక్క పిడతల్లో పిట్ట తిండి వండలేను అని అట్లగాడు తిరిగేసి మరీ చెప్పి కుటుంబ నియంత్రణ పాటించని ఇంటికి చక్కా పోయాడు. బ్రహ్మం నాకు పరబ్రహ్మ స్వరూపం. నవ్వి పొలమారినప్పుడు కొంచెం మంచినీళ్లు తాగుతూ అలసిపోయింది స్ఫూర్తి. మీరు తమాషాగా మాట్లాడతారు. మీకు తమాషాగా ఉంది కదూ. లైఫ్లో సెటిల్ అయిన ప్రతి మగాడు ఖాళీ దొరికితే చాలు కాబోయే భార్య గురించి ఆలోచిస్తాడు.
ఆ అదృష్టం నా తలుపు ఎప్పుడు తడుతుందో. అయ్యో, అప్పుడే లేవకండి, లాస్ట్లో ఫ్రూట్ సలాడ్ తింటే బాగుంటుంది అని లేచి వెళ్ళి చిన్న చిన్న గాజు కప్పుల్లో ఫ్రూట్ సలాడ్ తీసుకొచ్చాడు. అందులో కూడా ఏదో పడాల్సింది పడలేదనిపించినా పేరు పెట్టడం బాగుండదని నిశ్శబ్దంగా బలవంతంగా తినేసింది స్ఫూర్తి. ఇందులో మాత్రం నేను ఎక్స్పర్ట్ని. ఈ బ్రహ్మం వంట తినలేని రోజున అదే నాకు ఆధారం. ఇంకొంచెం తీసుకురమ్మంటారా? అబ్బే వద్దండి, కంగారుగా అంది స్ఫూర్తి. కాఫీలు తాగి ఇద్దరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు. ఇంటీరియర్ డెకరేషన్స్ గురించి బుక్స్ చదివి ఇల్లు ఎలాగో సర్దుకున్నాను. కానీ గాజుల చేతులు పడితే ఆ అందం వేరు. ఏదైనా సినిమా చూద్దాం. అబ్బా వెల్దూర్ గానిలేండి, మీనా బాగుంటుంది అని స్ఫూర్తి ఏదో అనేలోగానే క్యాసెట్ సెట్ చేసి వచ్చి కూర్చున్నాడు. స్ఫూర్తికి ఇక తప్పలేదు. మంచి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుంటే మీనా అందమైన శరీరం పెరిగెడుతున్న జీబ్రా కదలికలకి అనుగుణంగా లయబద్ధంగా కదులుతోంది. షీనా తల్లిదండ్రులు పోవడం, షీనాని ఓ ఆటవిక మంత్రిగత్తె పెంచడం, కథ బాగానే ఉంది. ఉత్సాహంగా చూస్తోంది స్ఫూర్తి. ఆమెకు జంగిల్ టైన్ మూవీస్ అంటే ఎంతో ఇష్టం. కథలోకి హీరో వచ్చాడు. ఆమె గురించి నానా పాటలు పడి ఎలాగో ఆమెకు సన్నిహితుడవుతాడు. షీనా ఎలాంటిదంటే ఓ మగాడి ముందు ఎలా ఉండాలి, శరీరాన్ని ఎలా దాచుకోవాలి అన్న సంగతి తెలియనంత అమాయకత్వం, నిర్మలత్వం. స్నానానికి నీళ్లలోకి నగ్నంగా వెళ్తున్న పాప తన తోటివాడిని పిలిచినట్లు ఎంత నిర్మలంగా పిలుస్తుంది. దిగంబరంగా నిలబడ్డ ఆమెను చూసి ఆ హీరో కంటి చివరల నుంచి ఓరగా చూసింది రాజశేఖరం వైపు. అతను నిర్లిప్తంగా చూస్తున్నాడు. గుడ్ పర్సన్ అనుకుంది రాజశేఖరం ప్రవర్తనకి ముగ్ధురాలవుతూ. కథ విచిత్రమైన మలుపులు తిరిగి చివరికి జరిగింది. హీరోయిన్ నుంచి అన్నీ జురుకుని హీరో పలాయన మంత్రం పఠించడం. ఇదో దగ, దోపిడీ అక్కసుగా అనుకుంది స్ఫూర్తి. అప్పుడొచ్చాడు 20 ఏళ్ల కుర్రాడు. నిక్కరు, చారల బనీను, చెంపల మీదికి జుట్టు, సన్నగా పొడవుగా ఉన్నాడు. చూశారా, వాడే బ్రహ్మం. ఒరేయ్, నీ వంట బ్రహ్మాండంగా ఉందంటున్నారు అమ్మాయి గారు. సీరియస్గా ఇద్దరిని చూస్తున్న బ్రహ్మం చెంగున ఒక్క గెంతు వెనక్కి గెంతి, అయ్య బాబోయ్, మీరేటంటున్నారు అమ్మగారు? చెవిటి సన్యాసి. అమ్మాయి గారు. ఆయ్ ఆయ్, గర్ల్ ఫ్రెండ్, నాకు ఆ మాత్రం తెలిదేటి? కొంచెం దీక్షగా స్ఫూర్తి వైపు చూసి అమ్మో అమ్మో అని గుండెలు బాదుకున్నాడు. అమ్మో అమ్మో, ఆ ఐటు గులాబీ రంగు, ఈ అమ్మ ఆ గడ్డపోళ్ల గుంటలాగుందండి. ఇలాంటోళ్లతో స్నేహితాలేంటండి తమరికి? వాళ్ళు చూసిన వాళ్ళని చూసినట్లు కాల్ చేస్తారటండి. నీ వెధవ జనరల్ నాలెడ్జి మండిపోను, ఏమనుకోకండి. మీ ఒంటి రంగు, పంజాబీ డ్రెస్ చూసి వాడలా కంగారు పడుతున్నాడు. వీడి దృష్టిలో గడ్డపాళ్ళంటే పంజాబీ వాళ్ళన్నమాట. వీడి కొలీగ్ ఎవరో పంజాబ్ ప్రాబ్లం గురించి చెప్పుంటాడు. వీడిలా విజ్ఞానం ఒలగబోస్తున్నాడు. సర్కస్లో బఫూని చూసినట్లు అతన్ని చూస్తోంది స్ఫూర్తి. అయితే మన తెలుగోళ్లేనా? మోకాళ్ళ మీద కూర్చొని ఇంకా అపనమ్మకంగా స్ఫూర్తి వైపు చూస్తూ అన్నాడు బ్రహ్మం. తెలుగు వాళ్లే గాని తొందరగా వంట మొదలుపెట్టు విసుక్కున్నాడు రాజశేఖరం. అలాగేనండి. కిచెన్లోకి వెళ్ళిపోయాడు. వీడి అనవసర ప్రసంగాలతో చస్తున్నాననుకోండి. ఓసారి సర్దార్జీ వస్తే కిచెన్లో దాక్కుని బయటికి రాడే. ఆయనకి తెలుగు వచ్చు. గడ్డపాడు అని వీడి గొడవ. కాఫీ కలపమంటే కలపడు. కాఫీ బాగుండకపోతే కాల్చేస్తాడని భయమట. చచ్చాననుకోండి. ఓసారి మిసెస్ మిశ్రా వస్తే ఆవిడెదురుగానే కామెంట్సు. పండిపోయిన దొండకాయల్లా ఆ మూతేంటి, రుమాలు ముక్కెట్టి జాకెట్ కుట్టించేసినది, అది చీర, ఉల్లిపాయ తొక్క. ఇలా ఆవిడికి తెలుగు రాదు కాబట్టి సరిపోయింది. వెధవ దేనికి ఫీల్ అవ్వడు, సిగ్గుపడ్డడు. తన ధోరణి తనది. సరే, ఇక నేను ఉంటానండి. టైం చాలా సరదాగా గడిచిపోయింది. లేచి నిలబడింది స్ఫూర్తి. అదేంటమ్మాయి గారు వెళ్ళిపోతున్నారు? స్పెషల్గా వంట వండుతున్నారండి, మీరు తినెళ్ళాలి. ఓసారి శిల్స్మిత గారికి షూటింగ్లో ఉండగా రవకేసరి అట్టుకెళ్ళానండి. వెధవ కోస్తున్నాడు, నమ్మకండి. నిజంగా ఆవిడ తినుంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే 2 పెదవులు అతుక్కుపోయి ఎంతకీ రాక షూటింగ్ క్యాన్సిల్ అయి ఉంటుంది. చిన్నగా గొణిగాడు రాజశేఖరం. బలవంతంగా నవ్వాపుకోవడానికి స్ఫూర్తి పడ్డ పాటలు ఆమెకే ఎరుక. అప్పుడండి చెప్పుకుపోతూనే ఉన్నాడు బ్రహ్మం. ఇంకోసారి వస్తానులే బ్రహ్మం, ఇక ఉంటానండి. పదండి, నేను వస్తాను. ఇన్స్టిట్యూట్ వరకు వచ్చాడు రాజశేఖరం. తండ్రిని మళ్ళీ కలుసుకోకుండానే ఇంటిదారి పట్టింది స్ఫూర్తి. స్ఫూర్తి ఆయన శశి స్ఫూర్తి వీపు మీద నెమ్మదిగా గిల్లింది. వెనక్కి తిరిగి చూసింది స్ఫూర్తి. ఓ కిళ్ళి కొట్టు దగ్గర తీరిగ్గా నిలబడి అరటిపండు తింటూ కొట్టుకి తోరణాల్లా వేలాడదీసిన పుస్తకాల వైపు చూస్తున్నాడు రామారావు.
మోపెడ్ స్పీడ్ తగ్గించింది స్ఫూర్తి. వెళ్ళి పలకరిద్దామా? ఇంకా నయం, సిగ్గుపడింది శశి. చూసి చూడనట్లు చూసి, నా పెళ్ళాం ఎవడు వెనకో మోపెడ్ మీద షికార్లు కొడుతోంది అనగలడు. ఆ ప్రమాదం నుంచి నిన్ను తప్పిద్దామనుకుంటున్నాను, పదా. గాలికి ఊగుతున్న నగ్న శ్వేతసుందరి ముఖ చిత్రం వైపు కళ్ళు మిటకరించి చూస్తున్న రామారావును చూస్తుంటే అందని ద్రాక్షలు చూస్తూ ఉన్న నక్క కళ్ళల్లో ఆశ గుర్తుకొచ్చింది స్ఫూర్తికి. నమస్తే సార్. రామారావు చురుగ్గా తలతిప్పి చూశాడు. అతిశయోక్తిగా చెప్పాలంటే అతని కళ్ళు వెలిగిపోయాయి. కదులుతున్న దవడలు ఆటోమేటిక్గా ఆగిపోయాయి. మోడర్న్ అప్సరసలా ఉన్న అమ్మాయి, అబ్బా ఆ ఫిగర్ కౌగిట్లోకి తీసుకుంటే ఆ చుట్టుకొలతలకి తన చేతులు సరిపోతాయి. మళ్ళీ మనసు ఊగిసలాడింది. నడుము గుప్పెడంతా ఉంది. స్వప్నావిష్టుడిలా అయిపోయిన అతన్ని ఈ లోకంలోకి తీసుకురావడానికి పొడిదగ్గు దగ్గింది స్ఫూర్తి. మిమ్మల్నే సార్. నన్నేనా అన్నాడు రామారావు కంగారుగా అరటిపండు మింగడానికి కష్టపడుతూ. అతను చేస్తున్న ఫార్స్ని నిర్వికారంగా చూస్తోంది శశి. ఆ చూపులు, ఆ తినడం, ఆత్రం పరమ వికారంగా ఉన్నాయి. అందమైన ఆడపిల్ల పలకరించగానే కింద మీద పడిపోవడం ఎందుకు? చిన్న చిరునవ్వుతో హాయిగా పలకరించొచ్చు కదా. తన వెనగ్గా ఉన్న శశిని ముందుకు లాగుతూ, శశి నేను ప్రాణ స్నేహితురాళ్ళం అంది స్ఫూర్తి. అతని మొహంలో కళ తగ్గిపోయింది. గులాబీ జాముల ప్లేట్ మాయమై జీళ్ల పళ్ళెం ప్రత్యక్షమైనట్లు సాదాసీదాగా చూశాడు శశి వైపు. కాలేజీకి వెళ్తున్నారా? స్ఫూర్తిని అడిగాడతను. అవునండి. మీరు కంటపడితే పాపం శశి సరదా పడింది. పలకరించిపోదామని. అబ్బా అలా గిలుతావేం శశి, కేవలం బలవంతం మీద అంది స్ఫూర్తి సూదుల్లా గుచ్చుకుంటున్న రామారావు చూపులకి ఇబ్బంది పడుతూ. దాందేముంది, మీ పరిచయ భాగ్యం కలిగింది నవ్వాడు. అప్పనంగా వచ్చిన వస్తువుని అందుకుంటున్న లోబి కళ్ళల్లో వెలుగు ఆ మొహం చెక్కినట్లు బాగానే ఉంది, కానీ మనసుకి అద్దం పడుతోంది. మొహం తిప్పుకుంది శశి. కాలేజీ బిల్డింగ్స్ వైపు నడుస్తుండగా అంది శశి. మనిషి చొంగలు కార్చడం అంటే ఏమిటో చూశాను. పిటి ఏమిటంటే అతను నా కాబోతున్న భర్త. అయినా రాజీ, నా వైపు చూసిన చూపిలో ఆర్ద్రత లేదు, మోహం లేదు. రోజు చూసే స్తంభం వైపు చూసినట్లు. అతని మనస్తత్వం అంచనా వేయడానికి ఈ చిన్న సంఘటన చాలు. అతన్ని రామారావును చూస్తే నీకేమనిపించిందే? స్ఫూర్తి మాట్లాడలేదు. అయినా నేను సర్దుకుపోవాలి నిట్టూర్చింది శశిరేఖ. ఆ రోజు స్విమ్మింగ్కి వెళ్ళాలనుకుంది స్ఫూర్తి. కావాల్సినవి తీసుకుని హోటల్ ట్వింకిల్కి వెళ్ళింది. 5 స్టార్ హోటల్ అది. తరచూ అక్కడికి వెళ్తూ ఉంటుంది. నీళ్లలోకి దిగుతుంటే వినబడింది నమస్కారం అని. నవ్వుతూ పక్కకు తిరిగి చూసి, ఓ నమస్తే జానీ అంది. అతను ఇటాలియన్. 2 సార్లు స్విమ్మింగ్ పూల్ దగ్గర స్ఫూర్తిని ఒకరోజు అడిగాడు. మీ టైం వేస్ట్ చేస్తున్నందుకు క్షమించండి. మీరు ఆరియన్సా? స్ఫూర్తికి నవ్వొచ్చింది. ఆరియన్స్, సింధు నాగరికత. ఏ కాలంలో ఉన్నాడో ఈ మహానుభావుడు. ఆ మాట మీరు పుస్తకాల్లో చదివుంటారు. అది ఈ కాలానికి సంబంధించింది కాదు. నేను పుట్టి పెరిగింది దక్షిణాదినే. మీ మాటల్లో చెప్పాలంటే పూర్తి ద్రావిడ జాతికి చెందిన దాన్ని. మరి మీ కలరు, ఎత్తు, మా ఇంట్లో అందరూ దాదాపు ఇలాగే ఉంటారు. నేను మా డాడీ పోలిక. అతనేమీ మాట్లాడలేదు, కానీ కనబడినప్పుడల్లా బ్యూటీ ఆఫ్ సౌత్ అంటూ విష్ చేస్తాడు. అతనికి స్విమ్మింగ్లో మంచి ప్రవేశం ఉంది. పోటీలలో పాల్గొనాలంటే తన దగ్గర ట్రైనింగ్ తీసుకోమంటాడు. అడగకుండానే కొన్ని మెలకువలు చెప్తూ ఉంటాడు. స్నేహశీలి. కాసేపు నీళ్లలో ఈది అలసిపోయి ఇద్దరూ పాత్ మీద కూర్చున్నారు. తడిసిన స్విమ్మింగ్ సూట్లో స్ఫూర్తి అందాలు మరీ మెరిసిపోతున్నాయి. వాటిని కళ్ళతో తినేసేలా చూస్తూ కొందరి చూపులు పూల్కి ఆ అంచున తీక్షణంగా, చంపేసేంత తీక్షణంగా. సూర్య ఉలిక్కిపడింది స్ఫూర్తి. అతని కళ్ళు చండ్ర నిప్పుల్లా ఉన్నాయి. ఈర్ష్య బగ్గుమంటున్న మంటలా. స్ఫూర్తికి ఇరిటేటింగ్ అనిపించింది. అతనికి ఎందుకంత కోపం? ఏదో పెద్ద తన మీద హక్కున్నవాడిలా తనిష్టం వచ్చినట్లుంటుంది. మధ్యలో అతనికి ఎందుకు? కాబోయే భార్య గురించి చెప్తున్నాడు జానీ. ఆ అమ్మాయి సరిగ్గా తనంత ఎత్తుంటుందట, కాకపోతే కాస్త సన్నమట. క్రిస్మస్కి వెళ్ళాలని ఉందట. వెళ్ళేప్పుడు తన వుడ్బీకి ఏదన్నా ప్రజెంటేషన్ తీసుకెళ్తాడట. ఏదైతే బాగుంటుందో చెప్పమని సలహా అడిగాడు. రాధాకృష్ణుల గురించి చెప్పి పాలరాతితో చెక్కిన రాధాకృష్ణుల శిల్పాలు తీసుకెళ్లమని చెప్పింది స్ఫూర్తి. ఆమె వర్ణనకి ముగ్ధుడయ్యాడతను. యమునా నది సైకతాలు, వెన్నెల రాత్రులు, మురళీనాదం, రాధ విరహవేదన అన్నీ అతన్ని బాగా కదిలించాయి.
ఫెంటాస్టిక్ అన్నాడు పరవశంగా. మళ్ళీ నీళ్లలోకి దిగుతూ సూర్య కోసం చూసింది. అతను లేడు. అతని కళ్ళల్లోని కోపం గుర్తుకొచ్చింది. చిత్రంగా ఆమె పెదవుల మీద ఈసారి చిన్న చిరునవ్వు చోటు చేసుకుంది. చేతులు కట్టుకుని స్తంభానికి ఆనుకొని అర్ధ నిమీలిత నేత్రాలతో ఆ దృశ్యాన్ని తదేకంగా ఆనందంగా చూస్తోంది స్ఫూర్తి. రాధ చెట్లకి నీళ్లు పోస్తోంది. ఆమె కళ్ళల్లో మునుపటి డిప్రెషన్ తాలూకు సుడిగుండాలు లేవు. వేదన తగ్గడంతో మొహం ప్రశాంతంగా మిలమిలలాడుతోంది. రాధా మెల్లగా పిలిచింది. తలెత్తి చూసిన రాధ చేస్తున్న పనాపి సంతోషంగా నవ్వుతూ స్ఫూర్తి దగ్గరగా వచ్చింది. ఎలా ఉన్నావు రాధా? బాగానే ఉన్నాను. మందులు తీసుకుంటున్నావా? కానీ నేను మామూలు లోకంలోకి వస్తున్న కొద్దీ నాకు జరిగిన అన్యాయం అర్థమై గతం కంటే భవిష్యత్తు బాధ పెడుతోంది. నాలాంటి వాళ్ళకి భవిష్యత్తు ఉందంటారా? భయం, నిరంతరం భయం. మనిషి జీవితమే భయంకర పోరాటం. పిచ్చి భ్రమలతో పోరాడింది ఇన్ని రోజులు. ఇప్పుడిప్పుడే మందులు, పరిసర ప్రభావాలతో మారి మళ్ళీ మరో భయం. ఎందుకుండదు రాధా? ప్రతి మనిషి ఒకే పందాలో ఆలోచించడు. మంచి మనసున్నవాడు నిన్ను చేపట్టడంటావా? నీలో నువ్వు కృంగిపోకూడదు. ధైర్యంగా నిలబడగలగాలి. పచ్చని ఆకులతో పువ్వులతో కళకళలాడుతున్న చెట్ల నీడను బోలెడు మంది ఆశిస్తారు. నువ్వు హుషారుగా ఆనందంగా ఉంటే అది అసాధ్యం కాదు. జీవితం మీద ఆశలతో కొత్తగా జీవితం ప్రారంభించు. మెట్రిక్ పరీక్ష రాయి. నీ దృష్టినంతా చదువు మీద కేంద్రీకరించు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడు. ధైర్యాన్ని సంపాదించుకో. నీలాంటి వాళ్ళకి కొందరికి చేయూతనివ్వు. నీ జీవితం గాడిన పడుతుంది. ఇప్పుడిప్పుడే చదువు అంటే ఆ భారాన్ని తట్టుకోలేవేమో. తరువాత మీరు చెప్పినట్లు చేస్తాను కృతజ్ఞతగా అంది రాధ. ఇంటికి తిరిగి వెళ్ళిన స్ఫూర్తి మనసంతా సంతోషంతో నిండింది. రాధ మామూలు మనిషైంది. వార్డెన్ ఏమంది? మీరు ప్లే చేసిన ట్రిక్ హిట్ అయింది. పాత ట్రిక్. రాధ చూడకుండా నువ్వు పవిత్రురాలివి, ఇది భగవంతుడిచ్చిన తీర్పు అన్న వాక్యాన్ని రాసిన మరో కాగితం చుట్ట కలిపేసింది. 2 కాగితం ముక్కల్లోనూ ఉన్న మ్యాటర్ ఒకటే. ఏదొచ్చినా పర్వాలేదు. అది ఆమె మనసు మీద బాగా పనిచేసింది. సగం కోలుకుంది. ఓ మనిషి జీవించడానికి తనకి చేతనైనంత తను చేసింది అనుకుంటే ఎంత సంతృప్తిగా ఉంది. చీకట్లోకి చూస్తూ ఆలోచిస్తున్న స్ఫూర్తి ఫోన్ రింగ్ అవడంతో ఎవరో ఊహించుకుంది. అతను ఖచ్చితంగా సూర్య. ఏం చేస్తున్నారు? సూర్య గొంతు వినబడగానే నిటారుగా అయింది. ఈ టైంకి నిద్రపోక తప్పదు కదా. నిద్రాభంగం చేస్తున్నాను, సారీ. ఈరోజు స్విమ్మింగ్ పూల్ దగ్గర కనబడ్డారు. అతనెవరు? నా కాబోయే భర్త. మీకెందుకు? ఎందుకు అంటే చెప్పలేను. స్విమ్మింగ్ డ్రెస్లో మీరంతా నేకెడ్గా మరో మగాడి పక్కనుండటం, అందరూ తినేసేలా చూస్తూ ఉండటం భరించలేకపోయాను. మనసు కాలుస్తున్నట్లుగా అనిపించింది. మీరు మాత్రం రకరకాల సీతాకోక చిలుకలతో షికార్లు కొట్టొచ్చు. డామిట్. బూజు పట్టిన మగ మనస్తత్వం. ఎన్ని శతాబ్దాలు జరిగినా బుర్ర వైశాల్యం పెరగదు. స్విమ్మింగ్ అంటే నాకు ప్రాణం. సముద్రం దగ్గరికి వెళ్తే ఓ గొడవ, ఇక్కడికి వస్తే మరో రకం గొడవ. ఆడది గాజు సీసాలోని చాక్లెట్. మీ ఎక్స్రే కిరణాలకి బట్టలడ్డమా? ఒలిచి చూడగలరు. డేంజర్ లైట్లలా అలా గుడ్లేసుకొని చూడటం ఎంతెంత ఇరిటేటింగ్గా అనిపించిందో చెప్పలేను. ఏమిటి మీ అధికారం అసలు? నాగు అంటూ పరిచయం చేసుకుని నాది అనేసుకుంటున్నారా? తిట్టండి, ఇంకా తిట్టండి. మీతో తిట్లు తినడం బాగుంది. నేనెవరితో షికార్లు కొట్టాను? చూడండి, ఇది ఇండియా. 5 స్టార్ హోటల్స్లో బస చేసిన, అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన ఇక్కడి మగాడికి ఆడది కొన్ని పరిధులు దాటొస్తే బాగుండదు. తన భార్యే కాదు మరో ఆడదైనా ఆ చీప్ మెంటాలిటీతో వల్గర్గా కామెంట్ చేయగలరంటే వింటే చాలా బాధగా ఉంటుంది. మిమ్మల్ని అలా అంటుంటే భరించలేకపోయాను. అలాంటి అవకాశం ఇచ్చినందుకు బాధ. నేను ఆరాధిస్తున్న అమ్మాయి, ఓహ్ సారీ, నాకు పరిచయం ఉన్న అమ్మాయిని కొందరు గాడిదలు కారు కూతలు కూస్తుంటే ఏమీ చెయ్యలేని అసహాయత, కోపం. నాగరికత దిగుమతి చేసుకుంటే వచ్చేది కాదండి. ఎక్కడికక్కడ అభివృద్ధి చెందాల్సింది. అతని మాటల్లోని సారం అవగతమైంది స్ఫూర్తికి. ఏదో ఇది అని చెప్పలేని సున్నితమైన స్పందన. ఏదో ఒకటి మాట్లాడాలి. అందుకే అన్నది, ఆ అమ్మాయి ఎవరు? సాయంత్రం వేళ రైల్వే గేట్ దగ్గర కారులో అమ్మ ఉసికొల్పిన అమ్మాయి. ఆమె రాగిణి. కేవలం రాగి నాణ్యం. డబ్బు పిచ్చిది అంతే. రాగి నాణ్యం కుప్పెట్లోకి వచ్చిందా? నేను వజ్రాన్ని నా శిరస్సు మీద అలంకరించుకోవాలనుకుంటున్నాను. ఫోన్ కట్ అయింది. బోర్లా పడుకొని దిండులో తలదాచుకున్న స్ఫూర్తి మనోనేత్రానికి
రెండు మూర్తులు గోచరమవుతున్నాయి. ఒకరు సూర్యం, మరొకరు రాజశేఖరం. ఇద్దరిలో ఎవరు శశిని పెళ్లి కూతుర్ని చేశారు? కాలేజీ ఎగ్గొట్టి మరీ వెళ్ళింది స్ఫూర్తి. మిరప పండు రంగు బెన్నీ జార్జెట్ చీర, అదే రంగు జాకెట్, మువ్వల వడ్డాణం పెట్టుకుంది. చంద్రహారాలు వేసుకుంది. ఆభరణాల మెరుపుకి పోటీ పడుతోంది వంటి ఛాయ. అనసూయ డైరెక్షన్లో అతి ఉత్సాహంగా తనే బొట్టు గంధమిస్తూ హుషారుగా పేరెంటమంతా తనే కండక్ట్ చేసింది. శశి పక్కనే కూర్చుని మిగిలిన తతంగమంతా జాగ్రత్తగా గమనించింది. మనసంతా దిగులుగా అనిపించింది. శశికి అమ్మ నాన్న అందరూ ఉన్నారు. తనకి పాపం డాడీ ఆచారాలు సాంప్రదాయాలు అని కొట్టి పారేస్తారే కానీ కొన్ని అర్థవంతమైనవి ఉన్నాయి. ఇలా పెళ్లి కూతుర్ని చేశారంటే కొత్త జీవితానికి ఆ అమ్మాయిని మానసికంగా సిద్ధం చేయడానికి పునాది వేశారన్నమాట. పదుగురిలో ఏవో 2 దండలు మార్చుకున్నా పెళ్ళైపోతుంది. కానీ మనసు లోతుల్లో స్పందన మృగ్యం. పచ్చగా తోరణాలు కట్టి కళకళలాడుతున్న 4 ముత్తైదువుల మధ్య చలోక్తులతో సందడితో నూతన జీవితం స్వాగతం పలకడం మంగళప్రదమే కాదు. ఆడపిల్ల మనసులో తీయటి అనుభూతుల పందిరికి రాటలు పాతుతున్నారన్నమాట. తెల్లారితే పెళ్ళి, సాయంత్రం మా ఇంట్లో భోజనం చేయాలి అని ప్రకటించింది స్ఫూర్తి. అనసూయ ఒప్పుకుంది. మధ్యాహ్నం వాళ్ళింట్లోనే భోజనం చేసి తనతో ఇంటికి తీసుకెళ్ళింది స్ఫూర్తి శశిని. హాల్లో కూర్చుని కూతురు రాక కోసం ఎదురుచూస్తున్న కృష్ణమోహన్ ముందుగా చీరలో కనబడ్డ స్ఫూర్తిని చూసి, బేబీ ఎంత పెద్దగా కనబడుతుందో, ఆ నగల మధ్య మరి అనుకున్నారు. ఆమె వెనకే వచ్చిన శశిని చూసి, శశి కొత్తగా కనబడుతుందే అని ఆశ్చర్యపోయారు. శశికి 2 కొమ్ములు మొలిచాయి డాడీ, ఏమిటో కనిపెట్టండి. ఏంటోనమ్మా నువ్వే చెప్పాయి నిస్సహాయంగా అన్నారాయన. రేపు శశి పెళ్ళి. ఈరోజు రిహార్సల్గా పెళ్లి కూతురు చేశారు. మనింటికి భోజనాన్ని పిలిచాను. ఓ కంగ్రాచ్యులేషన్స్ శశి అని ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి. పెళ్లి జీవితంలో చాలా పెద్ద మలుపు అంటుంటే స్ఫూర్తి వచ్చే నవ్వాపుకుంటూ శశి వైపు తిరిగి, డాడీ వరస చూసావా అన్నట్లు కళ్ళెగరేసి బాగా చెప్పారు అని కాంప్లిమెంట్ ఇచ్చేసి ముందుకు దారి తీసింది. ఈ ఏటితో డిగ్రీ 2nd ఇయర్ అయిపోతుంది. బేబీకి కూడా మ్యాచ్ చూస్తే బాగుండును. అమ్మ ఉంటే ఎంత బాగుండేది. కనీసం తన భార్య చచ ఆ బిచ్ను తలవడం కూడా పాపం. ఆ రోజు గెస్ట్ హౌస్లో రబ్బరు బంతిలా నలుగురి మధ్య కావాలని. అలాంటి స్త్రీకి స్ఫూర్తి లాంటి బిడ్డ. పూర్తి స్వేచ్ఛనిచ్చాడు. ఆమె తన అభిప్రాయం ఖచ్చితంగా సూటిగా చెప్పగలదు. రాజశేఖరమైతే ఎలా ఉంటుంది? మంచి హ్యాండ్సమ్. అతన్ని గురించి స్ఫూర్తిని అభిప్రాయం అడిగి సరేనంటే కదిపి చూడాలి. ఆలోచనల్లో పడిపోయిన ఆయన వదిలేసి తన రూమ్ వైపు దారితీసింది స్ఫూర్తి. నగలన్నీ తీసి లాకర్లో పడేసి డ్రెస్ మార్చుకుని వచ్చి శశి పక్కనే కూర్చుంటూ అంది, వుడ్బీ నుంచి సందేశాలేమీ లేవా? నా మొహం. ఆయన్ని తలుచుకుంటే నా మనసు మధుర ఊహలతో నిండిపోవడం లేదు. అమ్మ నాన్న కట్నం డబ్బుల గురించి పడే పాటలు చూస్తుంటే కలవరం కలుగుతోంది. ఆయన కూడా అంతకంటే గొప్పగా ఏం ఆలోచించరులే. అలకపాన్పం మీద కూర్చొని మామగారిని ఏం అడగాల అని పథకాలు వేస్తూ ఉంటారు. నేను పిరికిదాన్ని. పిరికివాళ్ళు సుఖపడలేరు స్ఫూర్తి. రంగురంగు పువ్వుల మధ్య ఉత్సాహంగా ఎగురుతున్న సీతాకాక చిలుకనెవరో రెక్కలు వంట్లోంచి పిండేసినట్లు, అతి చక్కని స్వప్న సౌధాన్ని రాక్షస పాదం నలిపేసినట్లు, వాస్తవం చెయ్యి జాచి లెంపకాయ కొట్టినట్లు. శశి ఎంత దారుణంగా మాట్లాడుతోంది. రాజు గదిలోకి వచ్చాడు. డాడీ కోసం రాజశేఖరం వచ్చారు. మీకోసం అడిగారు. ఆయన ఇక్కడికి తీసుకురా అంది స్ఫూర్తి. అతనెవరు అంది శశి. చూస్తావుగా. కారిడార్లోకి వెళ్ళింది స్ఫూర్తి. 10 నిమిషాల తర్వాత కలిసి వచ్చిన ఇద్దరిని విభ్రాంతిగా అపురూపంగా చూస్తూ ఉండిపోయింది శశి. రతి మన్మధుల్లా ఉన్నారిద్దరు. రూమ్లో తనను చూడగానే అతని కళ్ళల్లో నిరాశ స్పష్టమవడం గమనించింది. ఇద్దరికీ పరిచయాలు చేసింది స్ఫూర్తి. మీ స్నేహితుడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మీరు ఒంటరిగా మిగిలిపోతారన్నమాట. అవును, ఆ లోటు తీరనిది అంది స్ఫూర్తి సాలోచనగా. మీరు ఆవిడ్ని ఫాలో అవ్వండి చాలు కొంటెగా అన్నాడు రాజశేఖరం. బ్రహ్మం ఎలా ఉన్నాడు అంది స్ఫూర్తి ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా. బ్రహ్మాండంగా ఉన్నాడు. మసాలా కాకరకాయట. ఏదో నూరి కూరి దారాలు కట్టి చాలా హంగామా చేస్తున్నాడు. అది ఫ్రిడ్జ్లో పెడితే తెల్లారేసరికి మేకుల్లా తయారై ఇంకా బాగుంటాయని చచ్చేలా ఊరిస్తున్నాడు. భయంగా కూడా ఉంది.
రెఫరెన్స్ బుక్స్ కోసం డాడీ దగ్గరికి వచ్చాను. ఎలాగో వచ్చాను కదా అని మిమ్మల్ని చూసి వెళ్దామని అడిగాను. మీ ఇద్దరి మధ్య నేనెందుకు వస్తాను? అతని మాటలకి శశి పకపక నవ్వుతోంది. స్ఫూర్తి కూడా నవ్వాపుకొని కాఫీ తీసుకుని వెళ్ళండి అంది. రాజు స్వీట్సు కాఫీ తీసుకొచ్చాడు. స్ఫూర్తి టీవీ ఆన్ చేసింది. నిశ్శబ్దంగా తింటున్న రాజశేఖరం హఠాత్తుగా అన్నాడు, ఇంత మంచి స్వీట్ తినిపిస్తున్న చిన్న రిక్రియేషన్. న్యూస్ రీడర్ బుగ్గలు పేల్గా ఉన్నాయి. పర్పుల్ కలర్లోకి మారుద్దామంటారా? ఎలా? ఉత్సాహంగా అడిగింది స్ఫూర్తి. చిన్న ట్రిక్ అంతే. స్ఫూర్తిని అయస్కాంతం చాకు అడిగి తీసుకుని పక్క గదిలోకి వెళ్ళి 10 క్షణాల్లో తిరిగొచ్చాడు రాజశేఖరం. టీవీ స్క్రీన్ సెంటర్లా చాకును పట్టుకుని నిలబడినాడు. ఆశ్చర్యం, నిజంగానే న్యూస్ రీడర్ బుగ్గలు పర్పుల్ కలర్లోకి మారాయి. అదెలా? స్ఫూర్తి వింతగా అడిగింది. నాకు ఇంద్రజాలం మహేంద్రజాలం వచ్చు. చెప్పండి ప్లీజ్. చెప్పక తప్పదంటారా? ఎవరైనా చెయ్యొచ్చు. చాకు మీద హార్స్ షూ మ్యాగ్నెట్ 2 సార్లు తిప్పాలి. అప్పుడది అయస్కాంతం అవుతుంది. చిన్న తాళం చెవిని లేపేంత శక్తి చాలు. ఎక్కువైతే అంటే టీ స్పూన్ లేపే శక్తితో చాకును ఉపయోగిస్తే టీవీ పిక్చర్ ట్యూబ్స్ పాడవుతాయి. చాకుని స్క్రీన్ చివరికి తీసుకెళ్లకూడదు, సెంటర్లో ఉంచాలి. ఇందులో చిన్న సైంటిఫిక్ రీజన్ ఏమిటంటే మ్యాగ్నటైజ్డ్ నైఫ్ టీవీలో వచ్చే బీమ్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వంకర తిరిగేలా చేసి వేరే కలర్ పర్పుల్ కానీ గ్రీన్ కానీ వచ్చేటట్లు చేస్తుంది. తిన్నగా మ్యాగ్నెట్నే ఉపయోగించకూడదు, మ్యాగ్నటైజ్ చేయాలి. అతను వెళ్ళిపోయిన తర్వాత ఏదో లోకాల్లోంచి దిగొచ్చినట్లు అంది శశి. భలే సరదా మనిషి. ఏం బాడీయే, ఉక్కు శరీరం. అతని భార్య ఎవరు అదృష్టవంతురాలు. అతను ఎలాంటి మెస్మరిజం ఇవ్వగలడో స్ఫూర్తికి అనుభవమే. నవ్వుతూ అంది. రామారావు గారికి తెలిస్తే గుండెలు బాదుకుంటారు. నవ్వింది శశి. ఏమీ వ్యాఖ్యానించలేదు. మొత్తానికి ఆమెకి రాజశేఖరం ఎంత బాగా నచ్చాడో స్ఫూర్తికి అర్థమైంది. హఠాత్తుగా గుర్తొచ్చినట్లుగా అంది శశి. మరి సూర్య? అతను మంచివాడే. రాజశేఖరం అంతా అందం కాకపోవచ్చు కానీ బాగానే ఉంటాడు. అతని వృత్తి నాకు నచ్చలేదు. డాడీకి నా పెళ్లి విషయం ఆలోచన మొదలైంది. అడిగితే ఏం చెప్పాలో తోచడం లేదు. ఎవరిని కాదనాలో తెలియడం లేదు. ఏదో నవలలో ఇద్దరిని బాబోయ్ ఇద్దరు నవ్వుకున్నారు. జానీకి యాక్సిడెంట్ అయింది. మీ గురించి అడుగుతున్నాడు. హాస్పిటల్ అడ్రస్ చెప్పి. ట్రాజెడీ ఏమిటంటే ఓ ముసలావిడ కారు కింద పడి అదంతా పెద్ద కేసు అవుతుందని వాళ్ళ తాలూకు వాళ్లకు డబ్బిచ్చి సీక్రెట్గా తెచ్చి నర్సింగ్ హోమ్లో చేర్పించాం. జానీకి స్పృహ వస్తూ పోతూ ఉంది, కానీ బ్రతకడానికి ఛాన్స్ ఉంది. ఫోన్ క్లిక్ అయింది. స్ఫూర్తి మనసు పరిపరి విధాల పోయింది. మామూలుగా అయితే క్షణం కూడా ఆలోచించకుండా పరిగెత్తేదే. కానీ స్ట్రేంజర్ రాసిన ఉత్తరం పగ్గాలు వేస్తోంది. డియర్ స్ఫూర్తి, నేను ఇలా సంబోధించడం ఉచితం కాదని తెలుసు. మీ వ్యక్తిగత జీవితంలోకి ప్రవేశించి మీ గౌరవానికి భంగం కలిగిస్తున్నాను అన్న భయం వేస్తోంది. కానీ మనసుంది చూశారు. తనలో మహా అరణ్యాల్ని తగలబెట్టుకోగలదు. పెద్ద తుఫాన్లు చెలరేగడం, అగ్నిపర్వతాలు బద్దలవ్వడం, వాటిని మనం అడ్డుకోలేం. ఆ బాధ అనుభవించడమే. నిమిత్తమాత్రుణ్ణి అంతే. నేను చెప్పగలిగేది మీరు నన్ను నమ్మాలి అన్ని విధాలా. జానీ మీరనుకుంటున్నట్లు ఫ్రెండ్లీ పర్సన్ కాదు. క్రికెట్ విలన్, విదేశీ గూఢాచారని అనుమానిస్తున్నట్లుగా నాకు తెలిసింది. నా ఫ్రెండ్ సిఐడి. అతను రాకెట్ గురించి ఢిల్లీ నుంచి వచ్చాడు. మేమిద్దరం ఎగ్జిబిషన్కి వెళ్తే జానీని చూపించి క్లూస్ దొరకకుండా జీవితాన్ని తగలబెడుతున్నాడని కామెంట్ చేశాడు. ఆ తర్వాత స్విమ్మింగ్ పూల్ దగ్గర మిమ్మల్ని చూశాం. మీరు అతన్ని నమ్మకండి. అతని విషయంలో పూర్తి జాగ్రత్తతో ఉండండి. తెలివైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి గుప్పిట్లో ఇరికించుకొని తన ఏజెంట్స్గా మార్చుకుంటాడు. అందుకు అతను ఏం చెయ్యడానికి వెరవడు. ప్లీజ్ నన్ను నమ్మండి. స్ట్రేంజర్. ఎవరిని నమ్మడం? ఎదురుగా వచ్చి తన భావాలు చెప్పుకునే ధైర్యం లేని పిరికివాణ్ణా? దేశం కాని దేశంలో ఆర్తిగా ఆప్యాయంగా పలకరించి ఆత్మీయతని కోరే వ్యక్తినా? ప్రపంచం మొగలితోటలాగుంది. మొగలి పొత్తు కోసం చెయ్యి చాస్తే పాదాల మీద కాటేసే మిన్నాగులు. తనకున్న స్వేచ్ఛని పిచ్చిగా వాడుకుంటే పరిణామాలు దారుణంగా ఉండొచ్చు. అలా అని భయపడి చేతులు ముడుచుకొని కూర్చోవడమా? మరో ఆడపిల్ల ఆ ట్రాప్లో చిక్కుకోకుండా కాపాడే బాధ్యత సాటి ఆడదానిగా తనకి లేదు. తను డేర్ డెవిల్. అంతు చూస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది. ఆ నిశ్చయానికి వచ్చిన తరువాత లేచి బట్టలు మార్చుకుని బయటికి నడిచింది. మృణాలిని నర్సింగ్ హోమ్ వీధి పేరు, ఇంటి నెంబర్ సహాయంతో వెతికి పట్టుకుంది. ఊరికి దూరంగా విసిరేసినట్లుందా బిల్డింగ్. కొంచెం దూరంలో ఉన్న పాకలు వాళ్ళని వాకప్ చేసింది. ఉంది కానండి, అది పెద్దోళ్ళ ఆసుపత్రి అన్నారు వాళ్ళు. అంతకు మించి వాళ్ళకి ఏమీ తెలియదు.
అంటే హాస్పిటల్ అంటూ ఉందన్నమాట. మోపెడ్ చాలా దూరాన వదిలొచ్చింది. పెద్ద ఖాళీ స్థలం, మధ్యలో బ్రిటిష్ స్టైల్లో కట్టిన బిల్డింగ్ అది. చుట్టూరా ఫెన్సింగ్, పెద్ద పెద్ద చెట్లు ఓ గంభీరమైన వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. ఎండిన ఆకులు గాలికి కదులుతూ భీతావహమైన నేపథ్యాన్నిస్తున్నాయి. చుట్టూరా పెద్ద వరండా చుట్టుకొని ఉంది. మూసిన తలుపులు, కమ్ముకుంటున్న చీకటి, శ్మశాన నిశ్శబ్దం. ఎలా ఎంటర్ అవడం? ఓ క్షణం ఆలోచించింది. మెడ మీద చల్లగా స్పర్శ. చటుక్కున వెనక్కి తిరిగి చూసింది. చీకటి బ్యాక్గ్రౌండ్లో కలిసిపోవడానికి సిద్ధమవుతున్న చెట్ల గుంపు తప్ప ఎవ్వరూ లేరు. మెడ మీద నుంచి ముందుకి మెల్లగా జారిన కాడమల్లిని చూసి తల పైకెత్తింది. తను సరిగ్గా చెట్టు కింద ఉంది. దోసిట్లోకి తీసుకుని గాఢంగా ఓసారి వాసన పీల్చి కింది కొదిలేసింది. తలుపు కిర్రుమన్న చప్పుడు. స్టడీగా నిలబడిపోయింది. ఓ నర్సు వరండాలోకి వచ్చి ఏదో తీసుకుని వెళ్ళిపోయింది. చూసుంటే కెవ్వుమని కేకేసేదా? ఇదేం నర్సింగ్ హోమ్, దయ్యాల కొంపలా? రోగం కంటే ముందు ఈ పరిసరాలే మనిషిని తినేసేటట్లున్నాయి. వాళ్ళు తనని గమనిస్తే లోపల ఎందరున్నారో సినిమాలలో విలన్స్ డెన్లా. టీవీ సెట్ మీద తన ప్రతి కదలికని గమనించి నవ్వుకోవడం లేదు కదా. ఆ ఆలోచన వచ్చిన తర్వాత కదిలి బిల్డింగ్ ఈశాన్య దిక్కుకొచ్చింది. అక్కడ ఫెన్సింగ్ నానుకుని ఉన్న సపోటా చెట్టు కొమ్మలు బయటికి విస్తరించాయి. దాన్ని ఆనుకుని నిలబడింది. ముందు గదులలో మనుషులు ఉన్న సవడి, వెంటిలేటర్లోంచి కిటికీలోంచి ప్రసరిస్తున్న దీపకాంతి, సన్నగా మాటలు. అతి ప్రయాస మీద కొమ్మల మీద నుంచి కాంపౌండ్లోకి దిగింది. నేల మీద పాదం మోపగానే బగ్గుమంది. గుండె జల్లుమంటుంటే వంగి తడిమి చేతికి తగిలిన దాన్ని అరచేతికి తీసుకుని కళ్ళు చిక్కిలించి చూసింది. చీమ. గండు చీమల పుట్ట కావచ్చు. బహుశా గండు చీమల పుట్ట మీద కాలు మోపింది తను. చటుక్కున కదలబోయింది. కిటికీ దగ్గర ఆకారం కనబడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. వాళ్ళు గమనించడం జరిగితే మాత్రం తన పని ఆఖరని స్ఫూర్తికి తెలుసు. ఆ ఆకారం కదిలి వెళ్ళగానే సపోటా చెట్టు చాటున దాక్కుంది. క్షణాలు గడుస్తున్నాయి. నిశ్శబ్దం, అంతులేని నిశ్శబ్దం. చిరుగాలి. దూరంగా ఎక్కడో ఏడుస్తున్న కుక్క అప్పుడప్పుడు నిశ్శబ్దాన్ని భయంకరంగా కదిలిస్తోంది. నిజంగా తన ఆడదేనా? ఈ చీకట్లో నీళ్లల్లో ఉన్న మొసలి నోటి మీద పాదం మోపినట్లు. నో, పిరికితనం కూడదు. తను స్ఫూర్తి అంతే. వెతుకుతూ ఎవ్వరూ రాకపోయేసరికి మెల్లమెల్లగా అడుగులు వేస్తూ కిటికీ దగ్గరికి వచ్చి నిలబడింది. అక్కడ కనబడిన దృశ్యం చూసింది స్ఫూర్తి. కానీ ఆమె మనసు బాధగా మూలిగింది. ఒంటి నిండా బ్యాండేజెస్తో జానీ నిస్సహాయంగా పడి ఉన్నాడు. ఓ నర్స్ ఏదో మ్యాగజైన్ తిరిగేస్తోంది. ఆ స్ట్రేంజర్ తనని తప్పుదోవ పట్టిస్తున్నాడా? బహుశా సూర్యనేమో. అందుకే ఆ రోజంతా బాధపడిపోయాడు. కానీ తను వెయిట్ చేయాలి, తొందరపడకూడదు. గోడ కానుకొని సరిగ్గా గంటన్నర నిలబడింది స్ఫూర్తి. తర్వాత మెల్లగా కిటికీ తలుపులు మూసుకున్నాయి. కాసేపటికి కారు స్టార్ట్ అయిన శబ్దం, గేటు తాళాలు వేస్తున్న సవ్వడి. మనసు నిండా చెలరేగుతున్న ఉద్వేగంతో అతి నెమ్మదిగా బిల్డింగ్ ఎంట్రన్స్ ఉన్న వరండాలోకి వచ్చి తొంగి చూసింది. తలుపులు మూసి ఉన్నాయి. సరిగ్గా సెంటర్లో చీకటి ముద్దలా లాక్ చేసుకుని వెళ్ళారా? నెమ్మదిగా దగ్గరికెళ్ళి తడిమి చూసింది. చల్లగా తగులుతున్న ఇనపతాళం. మళ్ళీ కుంభకోణం. ఈ రిస్క్లో మాత్రం ఏం తేడా వచ్చినా మాన ప్రాణాలు గల్లంతు. అయినా తను ఎదుర్కొంటుంది. రాస్కెల్స్ ఎక్కడి నుండో వచ్చి ఇక్కడి ఆడవాళ్ళని గుప్పిట్లో ఇరికించుకొని నాటకాలు ఆడతారా? కాస్త సోషల్గా మూవ్ అవుతున్నానని తేలిగ్గా ట్రాప్ చేయగలను అనుకున్నాడా? హమ్ తుమ్ ఏక్ కమ్రేమే బంద్ హో. ఎవరో కూనిరాగం తీస్తూ వస్తున్నట్లు వినబడగానే స్ఫూర్తి లిప్త కాలంలోనే అలర్ట్ అయి చిరుత పులిలా గెంతి స్తంభం చాటున దాక్కుంది. అతను వరండా అంచున కూర్చొని పాట స్వరం పెంచాడు. తను పారిపోవాలి. ఎలా? వాడు మళ్ళీ ఏదో టైంలో రౌండ్స్ కొడతాడు. ఇక్కడ టైం కూడా అంచనా వేసుకోవాలి. సరిగ్గా బిల్డింగ్ ఈశాన్యం వైపు వచ్చేసరికి తను సపోటా చెట్టు మొదట్లో ఉండాలి, లేకపోతే దొరికిపోతుంది. దాదాపు గంటసేపు అలాగే ఉండిపోవాల్సి వచ్చింది స్ఫూర్తి. ఆమె ఊహించినట్లుగానే వాచ్మెన్ లేచి వరండా దిగాడు. స్ఫూర్తి వేగంగా చీకట్లో కలిసిపోయింది. శశి పెళ్ళి ఆ రోజే. శశిలో అంతులేని ఆలోచనలు. పచ్చటి పందిరి, తోరణాలు, చీరలు, నగలు, చుట్టాలు, కబుర్లు, హాస్యాలు, గంధపు పూతలు, కర్పూరపు దండలు, చెంకీ హారాలు, బ్యాండ్ మేళాలు, కోలాహలం. ఇవి నాణానికి బొమ్మైతే బొరుసు కన్నవాళ్ల కళ్లల్లో అంతర్లీనంగా గోచరిస్తున్న ఆర్థిక వ్యధ, శ్రమ, రాజీ. పెళ్లి పేరిట ఓ వర్గం వాళ్ళు చేసే హడావిడికి, ఒలకబోస్తున్న దర్పానికి తలవంచడం. సున్నితంగా పాలు నీళ్లు కలిపినంత లలితంగా ఉండాల్సిన
కలవాల్సిన రెండు హృదయాల మధ్య భావాలకి స్పందనలకి స్థానం లేదు. వలపుల హరివిల్లులా భావిస్తున్న భార్య ముఖార విందంలో అందాలక్కర్లేదు. సూటు, వాచి, ఉంగరం బాగున్నాయా? బాగుంటే ముఖం వికసిస్తుంది, లేకపోతే ముడుచుకుపోతుంది. సూర్య, రాజశేఖరం వాళ్ళు పెళ్ళికొడుకులుగా ఎలా ప్రవర్తిస్తారు? మొత్తానికి రామారావు కంటే భిన్నంగా మాత్రం తప్పకుండా ఉంటారు. వాళ్ళిద్దరిలో స్ఫూర్తి ఎవరిని సెలెక్ట్ చేసుకుంటుందో, పిచ్చి పిల్ల ఎలా తిరుగుతోందో, ప్రతి పని తనే చెయ్యాలన్న తాపత్రయం, ఆమెతో స్నేహం నిజంగా తనకి వరం. స్ఫూర్తికైతే మగపెళ్లి వాళ్ల ధోరణి బొత్తిగా నచ్చడం లేదు. అల్లరి, ప్రతిదానికి అల్లరి, బెదవ జోకులు. రామారావు విడిదింట్లో మహారాజులా పోజు కొడుతున్నాడు. అతని స్నేహ బృందం ప్రవర్తన మరీ కంటకంగా ఉంది. కానీ పలహారాలు పట్టించుకెళ్తే జీడిపప్పు బొత్తిగా కనపడటం లేదు. మీ చేతులతో అందిస్తే ఆ వెలితి పూర్తవుతుందనుకున్నాడా మా మామగారు అని రామారావు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ప్రదర్శించాలనుకున్నాడు. అమృతం పంచిపెడుతున్న మోహినిని చూసి లొట్టలేసే రాక్షసి మూకలా మిగిలిన వాళ్ళు కళ్ళప్పగించి చూస్తూ, ఇక ఆడవాళ్ళు, అయ్యో వదిన బొందు మరీ దారంలా ఉంది, చాలదు, ఏముంది, చేతికి గాజులు కూడా లేవట, ఉప్మా సంకటిలా ఉంది, కాఫీ మరీ చూరు నీళ్లలా ఉన్నాయి, అప్పడాలు చూసారా, బొగ్గులు. ఆ ఆడవాళ్ళకి ఆదర్శాలు లేవు సరే, ఎప్పటెప్పటి సంస్కృతికో ఆచారాలకో అద్దం పట్టడం కాదు చేస్తున్నది. అనర్థాలు సృష్టించకండి. తీరిగ్గా కబుర్లు వెడుతూ ఆబగా తిండి తిని తిని వియ్యాలవారు పందిట్లోకొచ్చారు. పందిట్లో శశి మామగారు బ్యాండు మేళం ఖర్చు సగం ఆడపెళ్లి వాళ్ల నెత్తిన రుద్దాలని అణా పైసలతో లెక్కలు చెప్తూ ఓ సీన్ క్రియేట్ చేస్తున్నాడు. ఊడిపోయిన పళ్ల మధ్య నుంచి తాంబూలంతో పండిన ఎర్రని నాలుక, జేవురించిన మొహం, కొండ చిలువ గుర్తుకొచ్చింది స్ఫూర్తికి. అత్తగారు నగలు వేసుకున్న కొండ చిలువ, ఇక పెళ్ళికొడుకు కింగ్ కోబ్రా, మంచి పవర్ఫుల్. ఈ ఆలోచనలు ఎవరికి చెప్పినా కరెక్ట్ అంటారు. అంతకంటే వాళ్ల గురించి గొప్పగా ఆలోచించుకోవడానికి ఏమీ లేదు. కట్నం దగ్గర పేచీ లేకుండా పెళ్లి తంతు ముగిసింది. పగటిపూట ఆకాశంలోకి చూపించి, అదుగో అరుంధతి నక్షత్రం అన్నాడు పురోహితుడు. ఆకాశంలోకి చూసి అక్కడే నిలబడున్న స్ఫూర్తి వైపు చూసి నవ్వింది శశి పేలవంగా. ఇక పెళ్ళికొడుకు అలకపాన్పెక్కాడు. అతని కోరిక వింటుంటే స్ఫూర్తి మనసు రగిలిపోయింది. స్కూటర్ కావాలట. కొనివ్వలేనని శశి నాన్నగారు ఖచ్చితంగా చెప్పేశాడు. ఆ అల్లరి అలా అర్ధగంట సాగిన తరువాత ఎవరో జోక్యం చేసుకొని, కొంటారు లేరా ఇక అలకపాన్పు దిగు అని సర్దేశారు. లేదు, నేను కొనివ్వలేను అన్న శశి నాన్నగారి ఘోష అరణ్య రోదనై జనఘోషలో కలిసిపోయింది. ఆ పాయింట్ దగ్గర శశి జీవితంలో సుడిగుండాలు ఏర్పడ్డానికి నాంది జరిగింది. స్ఫూర్తి శశికి వెళ్ళొస్తానని చెప్తూ మళ్ళీ కాలేజీలో తమని దర్శనం ఎప్పుడు అని మెల్లిగానే అడిగినా పాము చెవులతో ఇట్టే ఆలకించుకుని ఠక్కునన్నాడు రామారావు. ఇక అది చదవదు అని స్ఫూర్తి నిర్ఘాంతపోయింది. పెళ్ళై గంట అప్పుడే అధికారం. నల్లగా నిగనిగలాడుతున్న ఆ మొహంలో పసుపు మరకలు, బాసికం, బుగ్గన చుక్క, నాలికలు తీస్తున్న పాము. ఛీ, తల తిప్పుకుంది. కొంచెం నాజూగ్గా హృదయంగా ఇద్దరినీ విడదీసే ఆ చదువెందుకంటారు అంటే శశి కళ్ళల్లో ఎన్ని మెరుపులు వెలిగేవి. బండరాయి, ఖడ్గమృగం మెడలో గులాబీ మాల వేస్తే అందమా చందమా. స్ఫూర్తికి చాలా బాధ కలిగి మౌనంగా అక్కడి నుంచి కదిలింది. కృష్ణమోహన్ కారు దగ్గర వెయిట్ చేస్తున్నారు. కారు ఇల్లు సమీపిస్తుండగా కూతురి ఉదాసీనత స్ఫురణకొచ్చింది ఆయనకి. ఏమిటి బేబీ ఆలోచన? ఇద్దరి జంట బాగుంది కదూ. స్ఫూర్తి నిర్లిప్తంగా ఊకొట్టింది. వస్తూనే చీర ఉండలా చుట్టేసి స్టాండ్ మీదకి విసిరేసి మంచానికి అడ్డం పడింది. ఇక అది చదవదు. ఆ మాట మనసుని కోసేస్తోంది. పూలదండ లాంటి శశి ముళ్ళ కంచెలో ఇరుక్కున్న భావన. ఈ బాధ ఎవరితో పంచుకోవాలి? హఠాత్తుగా సూర్య గుర్తుకొచ్చాడు. ఫోన్ అందుకుని నెంబర్ డయల్ చేసింది. అమ్మో మీరా? మార్స్కెళ్ళొచ్చినట్లుంది. మీ అంతటి మీరు నన్ను పలకరించడం ఫెంటాస్టిక్. పలకరించడం కాదు, మీ మగజాతికి పన్నీరు చిలకరించాలి. మహారాజులు కదూ, వెధవ స్వార్థపు జాతి. శశి పెళ్ళైపోయింది. పెళ్ళైన గంటకి వాళ్ళ ఆయన ఏమన్నాడో తెలుసా? ఇక అది చదవదు. అదట. మానవుడికి కాస్త చర్మం దళసర్లేండి, వదిలిపెట్టలేక అలా అని ఉంటాడు. నేనైతే అలా అనను. నా బుజ్జికొండ 24 గంటల్లో 2 గంటలు నాకు స్పేర్ చేయి అని కోరుకుంటాను. ఇంతకీ చెప్పేదేమిటంటే, మగవాళ్ళందరినీ ఒకరాటకే కట్టేయకండి. అవును మరి, 22 గంటలకి సరిపడా రాగిణిలు మల్లికలు ఉంటారు కదా. అన్యాయం అలా అపనిందలు వేయకండి.
హఠాత్తుగా అతని గొంతు ఆర్ద్రమైంది. జనరల్గా ఆడవాళ్లకు అన్యాయం జరుగుతుందంటే నేను ఒప్పుకుంటాను. కానీ మీకు తెలియదు. ఆడవాళ్ల వలన బాధలు పడుతున్న మగవాళ్లు లేరంటారా? మీరు చేస్తున్నదేమిటి? కొంచెం రసాత్మకంగా చెప్పొచ్చు కదా. షూటింగ్ నుంచి ఇప్పుడే వచ్చాను. ఇంత రాత్రివేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమా అని ఆలోచిస్తుంటే మీరే ఫోన్ చేశారు. నిజంగా ఇక ఆపండి. స్విమ్మింగ్ పూల్ దగ్గర మీరు చేసింది చాలా బాగుంది. పెద్ద అథారిటీ చూపించారు. అది గుర్తుకొచ్చి శశి మొగుడికి మీకు ఏమీ తేడా లేదని చెప్పడానికే ఫోన్ చేశాను. ఫోన్ టక్కున పెట్టేసింది స్ఫూర్తి. మళ్ళీ 2-3 సార్లు రింగ్ అయినా ముట్టుకోలేదు. 2 గంటలు తనకు వదిలేయాలట. 2 గంటలు. స్ఫూర్తి దిండులో తలదాచుకుంది. కథ కొనసాగుతుంది.